హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ టు వర్క్ షాప్ తెలుగు. మనం ఇప్పుడు చూసేది ఒక 250 లీటర్ విసి కూలర్ బాక్స్. దీంట్లో వచ్చి ఫ్యాన్ వచ్చి పూర్తిగా ఆగిపోయినది. వచ్చి చూస్తే వైర్ అనేది కొసలు అసలు ఏం కనిపించకుండా తెంపేస్తున్నారు. అది ఎలికి కట్ చేసిందా, లేదు వీళ్ళు ట్రాన్స్పోర్ట్లో తెంపేస్తున్నారా, లేదు లాగేస్తున్నారా తెలియలా. 99% అయితే ఫ్యాన్ అయితే మార్చాల్సి వస్తుంది. కానీ మనం దాన్ని రెడీ చేయబోతున్నాము. అంటే మొత్తం బాక్స్ మొత్తం ఫ్యాన్ మొత్తం ఇప్పేసి లోపల వైండింగ్ కాడ నుంచి వైర్ స్టార్ట్ అవుతుంది అనమాట. అక్కడి నుంచి మనం వైరు జాయిన్ చేసి ఆ ఫ్యాన్ వేస్ట్ అవ్వకుండా దాన్ని రెడీ చేయబోతున్నాము. వైర్ అనేది కాయిలు స్టార్టింగ్ కాడి నుంచి చిన్న కమ్మిలాగా వస్తుంది, కాపర్ కమ్మి. దాంట్లో నుంచి ఆ వైర్ స్టార్ట్ అవుతుంది అనమాట. ఆ వైర్ అక్కడ కొసలో కట్ అవ్వడం వల్ల మామూలుగా అయితే బయట నుంచి అయితే మనం జాయిన్ చేయలేము. మనం లోపల నుంచి దానికి జాయిన్ చేసుకుని కొంచెం ఒక అడుగు ఎక్కువ బయట దాకా లాగేస్తే మళ్ళీ కావాలంటే మనం బిగించిన తర్వాత అక్కడి నుంచి మనం వైర్ ఎత్తుకోవచ్చు.
బుష్లకి ఆయిల్ ఖచ్చితంగా వేసుకుంటే మంచిది. ఆల్రెడీ మనం ఇప్పే పని ఉండదు, ఇప్పినాం కాబట్టి ఆయిల్ అన్నీ వేసుకుంటే లోపల డస్ట్ గిస్ట్ ఏం లేకుండా నీట్గా క్లీన్ చేసి వేసుకోవడం మంచిది. అంటే మళ్ళీ రిపేర్ కాకుండా ఉంటుంది. ఆగిపోవడం, స్ట్రక్ అవ్వడం, లేదు సౌండ్ కిచకిచని సౌండ్ రావడం అలాంటివన్నీ రాదన్నమాట. దీనికి క్యాప్ కూడా ఆయిల్ వేసుకోవాలా, మధ్యలో కూడా దానికి క్లీన్ చేసుకోవాలా సాఫ్ట్ కడ. మామూలుగా ఫస్ట్ వచ్చి దానికి ఒక గ్రీస్ పెట్టుంటారు. ఆ గ్రీస్ అనేది ఎక్కువ కూలింగ్ లేదా హీట్ టెంపరేచర్కి కొంచెం దూరంగా వెళ్ళిపోయినట్టు ఉంటుంది. ఈ లూబ్రికెంట్ అయితే బాగానే ఉంటుంది, గ్రీస్ పెట్టినా మేలే. కానీ మనకు ఇప్పుడు ఆయిల్ ఉంది, ఆయిల్ వదిలి నీట్గా బిగించేస్తున్నాము. ఫ్యాన్ రెక్క బిగించి మనం ఆన్ చేసి చూడబోతున్నాం. గాలి అయితే బ్యాక్ సైడ్ తొయ్యాల. ఆన్ చేసాము. గాలి వెనక పక్కతో వస్తుందని చూసుకోవాలా. ఈ వీడియో మీకు నచ్చుంటే లైక్ చేయండి ఫ్రెండ్స్. మర్చిపోకుండా మన ఛానల్ సబ్స్క్రైబ్ చేయండి. గాలి బ్యాక్ సైడే మనకు వస్తుంది.